గురూజీ హైదరాబాద్ నుంచి కళ్యాణ్ రమణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి కళ్యాణ్ గారు. నమస్కారం అండి, బాగున్నారా మేడం? బాగున్నానండి, నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. రోహిణి నక్షత్రం అన్నారు మేడం. రోహిణి నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి సార్. కోటి కోటి శతకోటి నమస్కారాలు గురుజీ. మా ఆశీస్సులో ఉంటుంది. నా జన్మ ధన్యమైంది సార్. మంచిది, గాడ్ బ్లెస్ యూ. పాదాభి వందనాలు సార్. 100 సార్లు 1000 టైమ్స్ మీ కాళ్ళ మీద పడుతున్నా సార్. మా ఆశీస్సులో ఉంటుంది. అసలు ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ సార్. జీ తెలుగుకి, ఓంకారం గ్రూప్ కి అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. మీ ప్రోగ్రామ్ వల్ల అసలు చచ్చిపోతా అనుకున్న మనిషిని ఈ రోజు బతికి ఉండి హైదరాబాద్ లో బతికి ఉన్నాను సార్. మంచిది, గాడ్ బ్లెస్ యూ. అంతే, నమ్మకం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. లేదు సార్, చాలా చాలా అసలు ఏది సక్సెస్ కాలేదు. లాస్ట్ 1.5 year నుంచి మీ యోగక్షేమం ఫాలో చేస్తూనే ఉన్నా. 2 years అనుకుంటా. అసలు అసలు పనులు ఆటోమేటిక్ గా అప్పులు కూడా తిరగడం స్టార్ట్ అయినాయి సార్. మంచిది మంచిది. రోహిణి నక్షత్రంలో జన్మించారు. అవును సార్, అది చెప్పారు. నక్షత్రం చూసి పేరు పెట్టారని చెప్పారు సార్. అదే సార్, అది కళ్యాణ రామన్ అన్నారు. కన్నా అని పిలుస్తారు. కన్నా అని పిలుస్తూ ఉంటారా? అవును సార్. ఎన్నో కొడుకు నాన్నగారికి మీరు? ఫస్ట్ సార్. జ్యేష్ఠ పుత్రుడు. ఆ కుటుంబంలో నాన్న తాతగారు ఎవరికైనా 2 వివాహాలు అయ్యాయా? అందరికి 5 అయినాయి సార్. ఓకే, 5 అంటే మా ఫాదర్ కి మోర్ దెన్ 3 అట్లా. అంటే అర్థమైంది, నాకు అర్థమైంది. నో ప్రాబ్లం, నో ఇష్యూస్. ఇప్పుడు అలా అందరూ హెల్త్ ప్రాబ్లమ్ తోనే పోయారు సార్. రీసెంట్ గా అది అట్లానే ప్రాబ్లమ్ తోనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు నాన్న తాతగారు ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు ఉండేవారా ఇంతకు ముందు? లేదు, కుటుంబంలో ఎవరు లేదు. తాతగారు బ్రిటిష్ దగ్గర డాక్టర్ గారు పనిచేశారు. ఎస్. ఓకే, నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను సార్, వాటర్ బిజినెస్. ఓకే, మీరు దాన్ని కంటిన్యూ చేయండి. మీకు ఖర్చు వస్తుంది, ప్రాబ్లం లేదు, మీరు చెయ్యొచ్చు. రోహిణి నక్షత్రము, వృషభ రాశి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, బట్ లైఫ్లో ఇంకా చాలా మంచి రోజులు ఉన్నాయి మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంత ఎగ్జాక్ట్లీ మీ ఏజ్? అది 43 సార్. 43. ఇంకా చాలా మంచి రోజులు ఉన్నాయి. మంచి రాజయోగం ఇంకా మీ జీవితంలో అనుభవించలేదు. ఎందుకంటే అన్ని కష్టాలే చూసేశారు మీ లైఫ్లో. ప్రతి ఒక్క భోజనం తినడానికి కూడా కష్టపడిన రోజులు ఉన్నాయి. అలాంటివన్నీ అయిపోయాయి. ఇక ముందరికి మీరు నలుగురికి పెట్టాలి, నలుగురికి ఇవ్వాలి, అంతే. అలాంటి మంచి స్థాయికి వెళ్తాడు భగవంతుడు. పరిపూర్ణంగా మీ పైన ఉంటుంది దృష్టి. మీరేం బాధపడకండి. 2 విషయాలు కావాలి గురించి. ఒకటి, బిజినెస్ మంచిగా నడవాలి. రెండోది, ఈ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలి. ఎస్, నేను దాన్ని చూస్తాను, నేను దాన్ని చెప్తాను. మనకి మీకు మాతృపంచకం అని ఒక మంత్రం వస్తుంది. మాతృపంచకం శంకరాచార్యులు రచించిన మాతృపంచకం. తల్లి పైన ఒక శ్లోకం, అది మాతృపంచకం అని. ఈ మాతృపంచకాన్ని ఉదయం లేవగానే 13 సార్లు లేదన్నా 16 సార్లు చదువుకోవాలి మీరు. ఒక 1/2 hour టైం స్పెండ్ చేయండి రోజు 16 సార్లు. అలా ఒక 48 రోజులు చదువుకోండి. ఒకటి. రెండోది, ప్రతి శుక్రవారం దగ్గరలో మహాలక్ష్మి దేవాలయం ఎక్కడైనా ఉంటే ఆ మహాలక్ష్మి దేవాలయంలో 5 ప్రదక్షిణ చేసి 2 నెయ్యి దీపాలు దేవాలయంలో, దేవస్థానం బయట ఎక్కడైనా సరే వెలిగించేసి నమస్కారం చేసుకోండి. గురువారం రోజు నరసింహస్వామి దేవాలయంలో పసుపు రంగు పుష్పాలతో అర్చన, లేదా పసుపు రంగు పుష్పాలతో మాల, లేదా పసుపు రంగు పుష్పాలు తులసి 2 కట్టిన మాల ఒక 16 వారాలు ఇచ్చేయండి. ఇలా ఒక 5 మాసాలు చేయండి, నెలకు ఒకసారి. ఇవి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి. బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది. మీ జీవితంలో రాజయోగం ఇమ్మీడియట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నేను చెప్పించేయండి, మంచిదవుతుంది. నమస్తే. కళ్యాణ్ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ మేడారం గురించి తెలియజేస్తున్నారు. మేడారం చూడండి, భక్తి అంటే ఇది. ఇప్పుడు మన కళ్యాణ్ ఫోన్ చేశారు. ఈ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తే అతను చూడండి, అంటే అతనిలో ఎలా ఉండిందంటే, నేను చచ్చిపోవాల్సిన వ్యక్తి బతికానన్నారు. మనకి ఇంత చాలు. ఏదో ఒక ఫ్యామిలీ మన కార్యక్రమం వల్ల అభివృద్ధి అయ్యారా, మంచిగా అయ్యారా, అంతే చాలు మనకు. వేరే ఇంకేం అవసరం లేదు జీవితంలో. మనం 100 మందికి అపకారం చేయకుండా ఒక మనిషికి మంచి చేస్తే చాలంట. అలా జీవితంలో అయితే మంచి చేయాలి, లేదు కలకుండా అయిపోవాలి, అంతే.
జీవితంలో నమ్మకం అనేది అలాంటిది, భక్తి. ఇక్కడ కూడా అంటే మెరాడం మీరు ఇప్పుడు అన్నారు కదా, మేడారం. మెడారం, అక్కడ ఈ బెల్లము అన్ని ప్రసాదాలు పంచిపెట్టారు. అక్కడ ఏమవుతుందంటే నిజంగా చాలా అబ్జర్వ్ చేశాను, వాళ్ళు ఈ చెల్లెలు అక్కా చెల్లెలు అన్నమాట.